మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫ్యాక్టరీ యాజమాన్య సిండికేట్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు టన్నుకి 8,000 రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యులు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా గుజ్జు పరిశ్రమలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను నెలల తరబడి పెండింగ్ లో పెట్టడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. రైతులను అడిగి మిగతా విషయాలు తెలుసుకున్నాం. సిండికేట్ అయ్యి రైతులను అనగదొక్కే విధంగా చూస్తూ ఉన్నారు. గత సంవత్సరము కూడా మాకు చాలా అప్పుడైతే కాయలు తక్కువ, ఆ కాయలు తక్కువప్పుడు కూడా మంచి 27 రూపాయల దాకా, మాకు 24 రూపాయల దాకా వచ్చింది. అప్పుడు కూడా ఉద్యమం చేశాం మేము. అప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు పోవాల్సిన రోజుల్లో కూడా వీళ్ళు తొక్కినారు. వీళ్ళు తొక్కి 24 రూపాయలకు వచ్చినారు వీళ్ళు. సరే, ఇంతంతో అప్పుడు కూడా తీసుకున్నాం. ఈ సంవత్సరము మేము గొడవ చేస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాము. ముఖ్యమంత్రి గారు స్పందించి టన్నుకు 4,000 రూపాయలు వాళ్ళు ఇవ్వడం చాలా ఆనందం. ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలిపినాం. అదే ముఖ్యమంత్రి గారు ఫ్యాక్టరీ గుజ్జు యజమానులను పిలిపించి 8,000 రూపాయలు టన్నుకు మీరు ఇచ్చి కావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గర వీళ్ళు ఒప్పుకొని తర్వాత ఇవ్వకుండా మేము ఒప్పుకోలేదు, ముఖ్యమంత్రి గారిని తప్పు చెప్పడం జరిగింది. మేమంతా కూడా రైతులు కొంతవరకు సహనం చూసినాం. ఇంకా మా వల్ల కాదని వీధులు అంతా రోడ్ల మీదకి వచ్చినాం. ఫ్యాక్టరీలకు లాక్ చేయాలనుకున్నాం. నిన్ననే తాసా ఫ్యాక్టరీ 2 ఫ్యాక్టరీలు లాక్ చేసినాం. అన్ని ఫ్యాక్టరీలు కూడా బంద్ చేయాలనుకున్నాం. ఒక నిమిషం కూడా ఎవరిని కదలలేకూడదు అనుకున్నాం. మేము పాడైపోయేటప్పుడు ఈ ఫ్యాక్టరీలు కూడా ఉండవు. ఎందుకంటే మా ధర్మాన్ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది. రైతుకు మీరు అవినాభావ సంబంధం ఉండాలి. ఫ్యాక్టరీ వాళ్ళకు మీరేమో వన్ సైడ్గా పోతూ ఉండే దానివల్ల మేమంతా రోజులు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పరిచినారు. 1 రూపాయి ఎక్కువ ఇస్తూ ఉన్నారు. కూర్చో ఆలోచించండి. మేము కూడా మిగతా అందరినీ పిలిపించినాము. ఈరోజు 6 రూపాయల లెక్కన పండగ లోపల ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ గారు చెప్పడము, ఇక్కడ డిఎస్పీ గారు కూడా వచ్చి మాకంటే ముందుకు వచ్చి నిల్చుకొని ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా చెప్పినారు. ఈయన 6 రూపాయలు పండగ లోపల ఇస్తాము అని. మిగతా 2 రూపాయలు కూడా మేము మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిసి వీళ్ళ దగ్గరనే మళ్ళీ తీసుకుంటాము. ప్రస్తుతానికి పండగ లోపల 6 రూపాయల లెక్క ఇస్తామన్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఈరోజు ఇంతటితో తీసుకొని మళ్ళీ విరమిస్తూ ఉన్నాము. ఆ రోజు కొన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకించి చట్టాలు లేకుండా చేసిన దానివల్ల ఈరోజు చట్టపరంగా మనం లేని దానివల్ల ఈ పొద్దు వాళ్ళ దీనికోసం మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందంలో వాళ్ళు ఉండాల్సిందే. ఒప్పందం అనేది తప్పుకుంటే వాళ్లే కాదు యూనియన్ అయ్యేది. మన రైతులు 60,000 మంది ఉన్నారు. ఒక్కరోజు మనం పిలిపించామంటే చిత్తూరు జిల్లా బంద్ చేయాలంటే ఎక్కువ రోజు పడదు. ఒక్కరోజు మేము పిలిపిస్తే మరుసటి రోజు బంద్ అవుతుంది. కాబట్టి అవంతా వద్దు. మేము రైతులు వచ్చి జనజీవన స్రవంతిలో ఉంటాము. అక్కడ దున్నపోతే పని జరగదు. మామిడి చెట్లకు మందు కొట్టాలా, దున్నాలా, ఎన్నో పనులు ఉంటాయి. కాబట్టి మనం ఈరోజు దీన్ని ఏమన్నారంటే ఇప్పుడు చెప్పారు పండుగ లోపల ఇస్తానన్నారు. వీళ్ళు ఇంతవరకు రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి పండుగ లోపల మనకి రైతులకు ఇవ్వాలి. సంక్రాంతి పండుగ రైతులకు పెద్ద పండుగ కాబట్టి ఆ లోపల ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మళ్ళీ కలెక్టర్ గారు మనకు చర్చలకు ఆహ్వానించారు. మనం పోయి అక్కడ మాట్లాడుకుంటాము. అదేవిధంగా మనం 14వ ముఖ్యమంత్రితో కూడా అపాయింట్మెంట్ పెట్టి ఇప్పుడు 6 రూపాయలు అంటున్నారు. సరే, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం ఫైనల్ చేద్దాం. అంటే ఇస్తారా లేదా అనేది ఒక సందేహం. ఇస్తే అందరూ సంతోషమే. 6 రూపాయలు ఆ రోజేమో 8 రూపాయలు ఒప్పుకొని చర్చలలో పాల్గొని ఒప్పుకొని వచ్చినారు. ఈరోజు 6 రూపాయలే మేము ఇచ్చేదంటారు. ఓచర్లలో కూడా 6 రూపాయల సంతకాలు తీసుకున్నారంట. దానిలోనే వీళ్ళ విషయాలు, ఫ్యాక్టరీ వాళ్ళ విషయాలు అర్థమవుతుంది కదా. స్టార్టింగ్లో 7 రూపాయలు, 2 రోజులు 7 రూపాయలు, తర్వాత 6. గతంలో ఈ జైన్ ఫ్యాక్టరీ నాకు తెలిసి అటు ఇటు 2000లో స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎప్పుడు కానీ ఈ విధంగా ఈ జైన్ ఫ్యాక్టరీ ఈ విధంగా నడుచుకోలేదు. జైన్ ఫ్యాక్టరీ 6 రూపాయలు కొన్నారు, 4 రూపాయలు కొన్నారు, 2 రూపాయలు కొన్నారు. ఎప్పుడు ఏమీ మాట్లాడటం లేదు. ఏ రాజకీయ నాయకులు, ఏ ప్రభుత్వం, చాలా మందికి తెలిసిన విషయమే. నేను పార్టీలకైతే అతీతంగా మాట్లాడుతాను. నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మీరు ఎవరి నుంచి బతుకుతూ ఉన్నారు? మా రైతుల నుంచి కాదా? ఇంతమంది ఉద్యోగులతో సహా బతుకుతూ ఉండేది. కొందరు పేపర్ల వాళ్ళు కూడా రైతులకు సహకరించడం లేదు. ఇది పచ్చిగా నేను చెప్తాను. కొన్ని పేపర్ల వాళ్ళు మాత్రం సహకరిస్తారు. కొన్ని పేపర్ల వాళ్ళు ప్రభుత్వ విషయం మాట్లాడితే కట్ చేస్తూ ఉంటారు మీడియాలో. ఇది వాళ్ళ హృదయం పైన చేసుకొని చెప్పానండి. ఈ రైతు ఈరోజు ఇంత గోడున రోడ్డుపైకి రావాలంటే ఈరోజు పరిపాలించే ప్రభుత్వాలు కాదా? చెప్పనండి. ఎవరినైనా 7 నెలలుగా తీసుకోండి. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులంతా జీతాలు తీసుకోకుండా చేస్తూ ఉంటారా? ఒక రైతు మాత్రం 1000 రూపాయలు పెట్టి 100 రూపాయలు వాడికి రాదు. కానీ వాడు ఈ పొద్దు రోడ్డే ఖర్చుకోవాలి. వాడు ఇచ్చిన సొమ్ము కోసం ఎడుగుడు పొక్సాటిగా ఇవ్వటం లేదు మనకి. దీన్ని మాట్లాడకూడదు అంటారు. ప్రభుత్వాన్ని విమర్శ చంద్రబాబు దగ్గరికి పోవాలండి. ఇంతకు ముందు వీళ్ళు పోయి వచ్చినారు. ఆ విషయం చెప్పనంటారు. చంద్రబాబు దగ్గరికి పోయి వచ్చి ఏం జరిగిందో చెప్పండి మీరు మీడియా ముందర.